Hello everyone, how are you all doing? Hope you're all great. So today this vlog is about unboxing this one cold press juicer. Before నాకు ఒకటి ఉండింది మామూలుగా జ్యూస్ చేసుకునేదే అండ్ జ్యూసర్ అని విత్ 3 jars అన్నమాట. బట్ ఏమైందంటే ఇది పగిలిపోయిందండి లోపల. సో చిన్నగా పగిలిపోవడం వల్ల మనం ఏ బీట్రూట్ క్యారెట్ వేసినా అవి జ్యూస్ అవ్వట్లేదు అనమాట. పక్క నుంచి పెద్ద పెద్ద పీసెస్ అన్నీ సైడ్ నుంచి వచ్చేస్తున్నాయి బికాస్ ఆఫ్ ఇది చూసారా ఇక్కడ పగిలిపోవడం వలన ఇక్కడ నుంచి ఇలా వచ్చేస్తూ ఉన్నాయి అనమాట. ఈ సైడ్ నుంచి వస్తుంది. సో ఇది కూడా చాలా బాగా వర్క్ చేసింది. ఆల్మోస్ట్ 3-4 years అయింది తీసుకుని నేను. సో వేస్ట్ అంతా ఇందులోకి వచ్చేస్తుంది ఇక్కడ నుంచి. ఈ వేస్ట్ ఇది. సో జ్యూస్ మనం ఇక్కడ గ్లాస్ పెట్టుకుని ఇలా తీసుకోవచ్చు. సో ఇలాగ కూడా వాడుకోవచ్చు, లేదంటే మనం ఇది తీసేసి సో ఇది పక్కగా తీసేసుకొని మళ్ళీ ఇది ఇలాగా మనము 3 jars ఉపయోగించి చేసుకోవచ్చు అనమాట. ఇది పెద్ద జార్, ఇది పౌడర్స్కి అండ్ ఇది పేస్ట్ అది చేసుకోవడం. సో ఈవెన్ స్టిల్ అది విరిగిపోయినా కూడా ఐ కెన్ స్టిల్ యూజ్ దిస్ వన్. బట్ జ్యూసెస్కి కంపల్సరీగా మళ్ళీ ఇంకొకటి కావాలి కాబట్టి నేను ఓన్లీ జ్యూసెస్కి మాత్రమే ఇది తీసుకున్నాను అనమాట. ఇది హెవీ డ్యూటీ అండి విత్ జర్మన్ టెక్నాలజీ. సో దీన్ని చాలా బాగుందని ఫ్రెండ్స్ కూడా చెప్పారు అండ్ ఈవెన్ ఐ ఆల్సో గాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ వన్. సో ఇది ఇలాగనమాట. ఓకే, సో ఇది కొంచెం స్లోగా వస్తుంది. ఆ పాతది అయితే మాత్రం చాలా క్విక్గా వచ్చేస్తుంది, బట్ ఇది కొంచెం స్లోగా వస్తుంది. సో అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను, చూసేయండి మీరు కూడా. మాన్యువల్ ఉంది ఇక్కడ. సో ఇది ఇలా పడుకోబెట్టి తీయాలన్నమాట. ఇలాగ ఉన్నాయి మొత్తం. దీన్ని అన్నీ అసెంబుల్ చేసుకుని చక్కగా. ఇది మెయిన్ మెషిన్. ఇది ఇప్పుడు హెవీగానే ఉందండి చాలా. సో ఇక్కడ ప్లగ్ పిన్స్ అన్నీ వేరువేరుగా ఉంటాయి, బట్ ఇది ఇండియన్ స్టైల్లోనే వచ్చింది చక్కగా. సో ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఇక్కడ ప్లగ్ పిన్స్ వేరేగా ఉంటాయి. మనకి మిడిల్ ఈస్ట్లో వేరేగా ఉంటాయి, గల్ఫ్ కంట్రీస్లో అండ్ యూఎస్ యూకే అక్కడ వేరేగా ఉంటాయి. నెక్స్ట్ మన ఇండియన్వి అయితే ఇలా ఉంటాయి అన్నమాట సర్కిల్గా. సో ఇది ఒక అడ్వాంటేజ్ నాకు. ఇక్కడ అన్నీ కూడా ప్లగ్ పిన్స్ అన్నీ ఇలా ఉంటాయి అన్నమాట. సో కంపల్సరీగా మనకి అడాప్టర్స్ అనేవి చేసుకోవాలి. ఈవెన్ ఫోన్ ఛార్జెస్ కూడా ఇలాగానే ఉంటాయి. సో ఇదన్నమాట. బట్ ఇది నాకు చాలా నచ్చింది, ఇలా ఉండడం నాకు ఈజీ అనమాట. సో ఇది ఇంకొక పార్ట్, సెకండ్ వన్. సో అసెంబుల్ చేయాలి అండ్ ఇది కూడా అంతే. ఇది మళ్ళీ ఇలా ఇచ్చాడు, కింద నుంచి తీయాలి. ఇది ప్యాకింగ్ చూసారా, చాలా వెల్ ఆర్గనైజ్డ్గా చక్కగా ప్యాక్ చేశారు ఇది. సో ఇది ఏంటంటే మాది కూడా ఉండింది, ఇదిగోండి ఇలా చేయడానికి. సో నేను కంపారిజన్ చూపిస్తున్నాను మధ్య మధ్యలో. అండ్ ఇది జగ్ అనమాట. ఓకే, సో చక్కగా హ్యాండిల్ ఉంది దీనికి. సో ఇలాగనమాట జగ్. సో ఇది జగ్ చాలా బాగుంది, చక్కగా సింపుల్గా ఎలిగెంట్గా కనిపిస్తుంది. లైట్ వెయిట్ ఉంది ఇది, బట్ ప్లాస్టిక్ అనమాట. ఇదంతా కూడా ప్లాస్టిక్ ఎక్సెప్ట్ మిషన్ తప్పించి. ఓ వావ్, దీనికి చక్కగా 2 జగ్స్ వచ్చినాయండి. సో ఇది అసెంబుల్ చేసి కంప్లీట్గా మీకు చూపిస్తాను. ఓకే, సో యాక్చువల్గా పార్ట్స్ అన్నీ ఇలా అన్నమాట. ఓకే, సో మొత్తం అన్నీ ఇవి. దీనికి చక్కగా 2 జగ్స్ ఇచ్చారండి. ఒకటి జ్యూస్ కలెక్ట్ చేసుకోవడానికి అండ్ ఇక్కడ వేస్ట్ అది వచ్చేస్తుంది అనమాట. సో ఇది వేస్ట్ కలెక్ట్ చేసుకున్న దానికి మనం ఇక్కడ పెట్టేసుకోవచ్చు. సో మెస్సీ అవ్వకుండా 1 here అండ్ 1 here ఇట్లా. ఓకే, సో 1 ఫర్ వేస్ట్కి స్క్రాప్ అంతా అండ్ 1 ఫర్ జ్యూస్ కలెక్షన్ ఇలాగా. సో 2 జగ్స్ అయితే బాగా అడ్వాంటేజ్ ఉన్నది. సో ఇలా 2 జగ్స్ అనమాట. ఈ 2 జగ్స్, ఒకటి జ్యూస్ కలెక్షన్ కోసం, ఒకటి ఇంకొకటి ఏమో చక్కగా వేస్ట్ అంతా వచ్చేసేయడానికి. సో ఇది ఇలాగా
ఇచ్చారు. మళ్ళీ ఇది మనకి వేస్ట్ కలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ క్లోజ్ చేసేసుకోవచ్చు. చక్కగా ఉంది ఇది లిడ్. సో ఇదన్నీ చక్కగా నీట్గా అసెంబుల్ చేసుకోవాలండి. క్లీనింగ్ చేసుకోవడం కూడా పెద్ద కష్టమేమీ కాదు. కొంచెం తెలిసే వరకు, కొత్త అనిపించినంత వరకు మనకి తెలియకుండా ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ ఓపెన్ క్లోజ్ లిడ్ ఉంది. సో ఇది ఇలా పెట్టేసుకుని ఇది ఇట్లా టర్న్ చేసేస్తే ఫిక్స్ అయిపోతుంది అనమాట. చూసారా ఇలా. అండ్ ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్, మళ్ళీ మనం చక్కగా స్లోగా దీన్ని ఇలా పుష్ చేస్తే వచ్చేస్తుంది. చూడండి ఇలా పుష్ చేస్తే వచ్చేస్తుంది అనమాట. వెరీ ఈజీ. అండ్ సో చక్కగా ఇక్కడ మనం బీట్రూట్ కానీ క్యారెట్ కానీ ఇలా వేసుకోవచ్చు. క్రష్ ఇలా వేస్తే ఇందులోకి ఇలా స్లైడ్ అయిపోతూ ఉంటాయి అండ్ ఇలాగా. సో ఇది నేను ఇంకా కొంచెం వాష్ చేయాలి. వాష్ చేసిన తర్వాత యూస్ చేసినప్పుడు నేను మళ్ళీ మీకు చూపిస్తాను. సో దాని పార్ట్స్ అన్నీ ఇలాగా కోల్డ్ ప్రెస్ జ్యూసర్ అండ్ స్లో జ్యూసర్ రెండు కూడా ఉన్నాయి. అండ్ ఇలాగ ప్రతిదీ కూడా అన్నీ చిన్న చిన్న పార్ట్స్ అన్నీ మనం చక్కగా ఫిక్స్ చేసుకుని ఒక్కసారి అసెంబుల్ చేసుకుంటే మనకి అయిపోతుంది. ఇది వన్ టైం కాబట్టి. ఇంకా మనకి ఇంకా ఏదైనా వేస్ట్ ఇంకా ఎక్కువ వచ్చేస్తే కూడా మళ్ళీ దీంట్లో చక్కగా చూడండి ఒక జగ్గులో ఇది కూడా మనము అంటే గ్లాస్లో వేసుకునేటప్పుడు మనము ఇంకా పల్ప్ ఏదైనా ఉంటే అది కూడా ఇక్కడ ఇంకా ఫిల్టర్ అయిపోతుంది అనమాట. అంటే ఎంత మనం చూసినా చిన్నగా కొంచెం అంటూ పల్ప్ వస్తుంది. సో దట్ వన్ వీ కెన్ డూ ఇట్ లైక్ దిస్. సో మొత్తానికి ఇదైతే నా కొత్త జ్యూసర్. దీనికి కింద స్కిడ్ అవ్వకుండా చక్కగా సో ఇలా సెక్షన్స్ ఉన్నాయన్నమాట. 4 సెక్షన్స్ ఉన్నాయి. చక్కగా ఫిక్స్ అయిపోతుంది. ఇంకా మనం ఎంత మూవ్ చేసినా కదలదో చూడండి. సో ఇది ఆన్ అండ్ ఆఫ్. మొత్తం అన్బాక్సింగ్ చేసేసరికి ఇదనమాట. ఇదేమో పాతది, ఇదేమో కొత్తది. సో దిస్ ఈస్ మై వ్లాగ్ ఫర్ టుడే, అన్బాక్సింగ్ ఆఫ్ కోల్డ్ ప్రెస్ జ్యూసర్. సో మొత్తం అంతా ఇలాగా. సో ఇవన్నీ ఇప్పుడు సర్ది పెట్టేసుకోవాలి. అండ్ మనము ఫ్రెష్ జ్యూసెస్ తాగడం చాలా మంచిదండి. సో డెఫినెట్గా మనము అప్పుడప్పుడు జ్యూసెస్ తీసుకుంటూ ఉండాలి. ఇంకా దీనిపైన కావాల్సిన కాషన్ కానీ లేకపోతే వార్నింగ్స్ కానీ ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ కూడా మళ్ళీ ఇక్కడ ఒక స్టిక్కర్ పెట్టేస్తున్నారు. సో దిస్ ఈజ్ ఇట్ ఫర్ టుడే అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్ అండ్ స్టే బ్లెస్డ్. అండ్ if you're watching my channel for the first time, please do not forget to subscribe.